నమస్కారం. నూతనంగా ఎన్నుకోబడిన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నుకోబడిన సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు అందరికీ ధన్యవాదాలు. మరియు ఎర్రబెల్లికి సంబంధించినటువంటి నూతన సర్పంచ్, వార్డు మెంబర్లు, అందరి ఉప సర్పంచ్ బాధ్యతలు తీసుకున్న వారికి శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇక నుండి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలాంటి ఒడిదొడుకులు ఉన్నా కూడా, ఊరుకు సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలు ఉన్నా కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుండి సర్పంచ్ గౌరవ మంత్రి గారి ఆదేశానుసారం ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తి చేయబడుతుందని. ఎర్రబెల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులందరం ఇలా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఎర్రబెల్లి గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా నూతనంగా ఏర్పడిన పాలకవర్గ సభ్యులు అందరం పరిష్కరించడానికి సర్పంచ్గా నా వంతు పాత్ర. ఎర్రబెల్లి గ్రామ ప్రజల ఆశీర్వాదంతో తప్పకుండా ప్రతి కార్యక్రమం మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆశీర్వాదంతో ఎర్రబెల్లిలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి ముందుకు సాగుతాం. ప్రజలందరికీ ముఖ్యంగా తెలియజేయడం ఏమనంటే, మా అందరికీ మంచి మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించినందుకు ఎర్రబెల్లి గ్రామ ప్రజలందరి తరఫున ఎర్రబెల్లి గ్రామ ప్రజలకు మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, పాలకవర్గం అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎర్రబెల్లి గ్రామ ప్రజలందరికీ మేము అందుబాటులో ఉండి సేవ చేయడానికి 5 సంవత్సరాలు నిస్వార్థంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా మేము ప్రతి ఒక్కరం అందరం కష్టపడి గ్రామానికి ఎక్కడైనా వీధి లైట్లు కానీ, మోరీలు కానీ, ఎక్కడైనా ఎలాంటి సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకురావాలి, మాతో మాట్లాడాలి. రెండవది ఏంటంటే, మనకు నూతనంగా ఏంటంటే ఇప్పుడు మనకు వాటర్ ప్లాంట్ సమస్య ఉంది. ఆ వాటర్ ప్లాంట్ను కూడా మేము పరిష్కరించడం జరిగింది. ఇక ముందు 5 సంవత్సరాలు కూడా వాటర్ ప్లాంట్ను మేము విజయవంతంగా నడిపిస్తాం. ఫ్రీగా ఎర్రబెల్లి గ్రామానికి ఫ్రీగా నీళ్లు పోస్తామని చెప్పి మేము అందరం పాలకవర్గం తరఫున సర్పంచ్గా నేను మీ అందరికీ ఎర్రబెల్లి గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాను. అందరి దయ ఉంచి, అందరి దయ వలన మేము ఇవాళ ఎర్రబెల్లిలో సర్పంచ్గా, వార్డు మెంబర్లుగా, ఉప సర్పంచ్గా అందరం మీ యొక్క దయ వల్ల, మీ యొక్క వల్లనే మేము ఇలా ఈ స్థాయికి వచ్చినాం. కాబట్టి మీ అందరి కృపా దయ అందరి మా కొత్త పాలకవర్గం మీద తప్పొప్పులే ఉన్న మా దృష్టికి తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయాల్సిందిగా ఎర్రబెల్లి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు.